ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా ఉండే లైఫ్ పార్ట్నర్స్ కూడా విడిపోయే సందర్భాలు మనం చూస్తున్నాము. అరే! వీళ్ళు విడిపోవడం ఏంటి? ఎంత హ్యాపీగా ఉంటారు. ఒక ఆదర్శ జంటగా బెస్ట్ కపుల్‌లాగా అనిపించే వాళ్ళు కూడా విడిపోవడం ఏంటి? అని ఒక్కొక్కసారి మనం కూడా ఆశ్చర్యపడతాం. ఇక్కడ వాళ్ళు ఓవర్‌నైట్‌గా సడెన్‌గా విడిపోలేదండి. వాళ్ళకేందంటే ఏదైనా సరే ఒక బ్రేకప్ అయిందంటే ఆ బ్రేకప్ ఆల్ ఆఫ్ సడెన్ అవ్వలేదు. ఓవర్‌నైట్ అవ్వలేదు. చాప కింద నీరులాగా కొన్ని తెలియకుండానే కొన్ని టాక్సిక్ అలవాట్లు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని దూరం చేసేసాయి. ఎలా అంటే ఒక పంట పొలంలో కలుపు మొక్కలు చిన్న కలుపు మొక్కని వదిలేస్తే అది కాస్త కలుపు మొక్క పెరిగి పెద్దగయ్యి అసలు పంటనే కప్పేస్తుంది. అలాగే ఎంత మంచి బంధాన్నైనా కొన్ని టాక్సిక్ అలవాట్లు, కొన్ని ట్రేట్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటున్నారు ఈ మధ్యలో అందరూ. ఈ రెడ్ ఫ్లాగ్స్ వచ్చేసి వాటిని మనం స్టార్టింగ్‌లోనే కలుపు మొక్కని తీసేసినట్టు తీసేయకుంటే, హెల్తీ వేగా సార్ట్ ఔట్ చేయకుంటే అది బంధానికే ప్రమాదం. బ్రేకప్ వరకు కూడా దారితీస్తుంది. ఈ వీడియోలో ఒక 9 రెడ్ ఫ్లాగ్స్ గురించి మీతో మాట్లాడతాను. ఇందులో ఏ ఒక్కటి మీలో ఉన్న అంటే మీ మ్యారిటల్ లైఫ్‌లో ఉన్న వీలైనంత తొందర హెల్తీ వేగా సార్ట్ ఔట్ చేసుకోండి. మొట్టమొదటిది కంపారిజన్. మీ లైఫ్ పార్ట్నర్‌ని వేరే వాళ్ళతో పోలిస్తే నేబర్‌తో గాని, ఒక కజిన్‌తో, చుట్టంతో గాని పోలవడము, లేదా సోషల్ మీడియాలో చూసి వాళ్ళతో పోలవడం స్టార్ట్ చేస్తే, మీ మధ్యలో ఎంత ప్రేమ ప్రేమ కాస్త చిన్నగా అయిపోయి, మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతది. ఒకరి మీద ఒకరికి ఆ కనెక్ట్ అనేది ఎమోషనల్ అఫెక్షన్ అనేది తగ్గుతది. రెండోదొచ్చేసి సైలెంట్ ట్రీట్మెంట్. ఇక్కడ గొడవల కంటే ఎక్కువ విధ్వంసాన్ని క్రియేట్ చేసేదే మౌనవ్రతం, సైలెంట్ ట్రీట్మెంట్. ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నప్పుడు దాటేయకండి. మీలో ఏదన్నా అన్‌రిజాల్వ్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా గానీ, ఆ సైలెంట్ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే అది తెలియకుండానే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. మీరు ఎక్కువ సఫర్ అయ్యేది సైలెంట్ ట్రీట్మెంట్. గొడవ కంటే ఎక్కువ సఫర్ చేసేది, బాధ పెట్టేది మౌనవ్రతమే. మూడోదొచ్చేసి రెస్పెక్ట్ లేకపోవడం, డిస్‌రెస్పెక్ట్. మీ లైఫ్ పార్ట్నర్ మీరు రెస్పెక్ట్ చేయకుంటే, వాళ్ళు బయట ఎవరైతే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళతో సాన్నిహిత్యాన్ని, ఎమోషనల్ కనెక్షన్‌ని, బాండ్‌ని పెంచుకుంటారు. ఎమోషనల్ వాలిడేషన్ ఎక్కడ దొరికితే, రెస్పెక్ట్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారు వాళ్ళు. సో, రెస్పెక్ట్ అనేది నాన్ నెగోషియబుల్. మీ మధ్యలో భేదాభిప్రాయాలున్నా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అది అక్కడి వరకే. కానీ నాన్ నెగోషియబుల్ అనేది ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ అండ్ టేకింగ్. మీరు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి తీసుకునే దానికంటే. నాలుగోదొచ్చేసి ఓవర్ గివింగ్. అంటే అతిగా ఇవ్వడం. చానా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ప్రేమను పంచడం కూడా ఒక రెడ్ ఫ్లాగే అది. ఏమవుతుందంటే అతిగా ఇచ్చినప్పుడు ఏమవుతదంటే అదొక గ్రాంటెడ్‌గా, ఎంటైటిల్‌మెంట్‌గా అయిపోతుంది లైఫ్ పార్ట్నర్‌కి. ప్రతిసారి మీరు అదే లెవెల్ ఇవ్వాలా, లేక రెట్టింపు ఇవ్వాలా. లేదంటే వచ్చేది డైలీ ఇచ్చేదే వస్తుంది కదా! నాకు స్పెషల్‌గా ఏం చేస్తున్నారు అన్న ఒక స్థాయికెళ్ళిపోతారు. ఒక ఎంటైటిల్‌మెంట్, ఒక హక్కులాగా భావిస్తారక్కడ. గ్రాటిట్యూడ్ జోన్, కృతజ్ఞత భావం అలాంటివి ఏమీ ఉండవు. ఎక్కడైనా సరే ప్రేమ పంచేటప్పుడు ఏదైనా సరే రిలేషన్‌షిప్‌లో గివింగ్ అండ్ రిసీవింగ్ 2 ఉండాలి. బట్ ఓవర్ గివింగ్, డిపెండెన్సీ పెంచకండి. ఇది చానా అంటే అనర్థాలకు దారితీస్తుంది. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చాలా నష్టాలున్నాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ సీక్రసీ. చాలా సమస్యలు డబ్బు చుట్టే తిరుగుతుంటాయి. పొద్దున్న లేసి నుంచి పడుకున్నంత వరకు ప్రతీది ఫినాన్షియల్‌తో ముడిపడి ఉంటుంది. ఇక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాము, ఆడ నేను తక్కువ ఖర్చు పెట్టాము, నాకు డబ్బులు కావాల్సిన ఖర్చులు రావట్లేదు, నాకివ్వట్లేదు. నీకు కావాల్సినవన్నీ కొంటారు గానీ, నాకు కావాల్సినవి ఇప్పియ్యరు మీరు. ఇక్కడ మీరు దుబారా ఖర్చు పెడుతున్నారు, నాకెప్పుడు సపోర్ట్ చేయరు మీరు. అలా రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, సీక్రెట్సీ అంటే ఫినాన్షియల్‌లో సీక్రెసీ అస్సలుండకూడదు. ట్రాన్స్‌పరెన్సీ అనేది ఇష్టం. ఈ మధ్య కాలంలో ఇద్దరు సంపాదిస్తున్నారు, కావాల్సినంత డబ్బుంది. అయినా గాని వాళ్ళ మధ్యలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు సరిపోవు. ఎందుకంటే ఇద్దరు అలైన్‌మెంట్ లేదు. సీక్రెసీ మెయింటైన్ చేస్తూ స్కేర్సిటీని క్రియేట్ చేసుకుంటారు. రియల్‌గా కాదు. ఇల్యూషన్‌గా స్కేర్సిటీ క్రియేట్ చేసుకుంటారు. సో, ఫినాన్షియల్ సీక్రెసీ అనేది అస్సలు మంచిది కాదు. ట్రాన్స్‌పరెన్సీ, అలైన్‌మెంట్. అండ్ ఆరవదొచ్చేసి హెల్తీ బౌండరీస్ లేకపోవడం. అంటే ఎదుటి వాళ్ళ విషయంలో అంటే ఒక లిమిట్స్ దాటి మనము ఎదుటి వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడం. లైఫ్ పార్ట్నర్స్ మ్యారిటల్ లైఫ్‌లో మీ ఇద్దరి ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్యలో కూడా హెల్తీ బౌండరీస్ ఉండాలి. థర్డ్ పర్సన్‌తో కూడా హెల్తీ బౌండరీస్ ఉండాలి. అది మీ రిలేటివ్సే కావచ్చు, కజిన్సే కావచ్చు, ఈవెన్ మీ పేరెంట్స్ దగ్గర కూడా హెల్తీ బౌండరీస్ ఉండాలి. వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకివ్వాలి. అలాగే మీ సేఫ్టీని కూడా మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. మీ ప్రైవసీ స్పేస్‌ని, మీ క్వాలిటీ టైంకి ఎలాంటి అంటే లోటు ఉండకూడదు. మీ ఆ బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది. అండ్ ఏడవదొచ్చేసి కాన్స్టెంట్ క్రిటిసిజం. ఎప్పుడు నిందించడము, బ్లేమ్ చేయడము, ఒక విక్టిమ్ జోన్‌లో ఉండడం. అంటే లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా ప్రతి చిన్న దాన్ని క్రిటిసైజ్ చేయడము, లేదా విక్టిమ్ మోడ్‌లోకెళ్ళడం. ఇది కూడా ఒక టాక్సిక్ రెడ్ ఫ్లాగే. ఇక్కడేందంటే సార్ట్ ఔట్ చేసుకోవాలా. ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. లోతుగా వెళ్ళినప్పుడు ఇద్దరు ఒక ఎమోషనల్, ఎంపథెటిక్ కనెక్షన్ బిల్డ్ చేసినప్పుడు, అన్‌బయాస్డ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు తగ్గుతాయి. అలాగే ఇక్కడేందంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్.
ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని లైఫ్ పార్ట్నర్ క్రిటిసైజ్ చేస్తున్నామంటే తనలో కూడా ఏవో లోపాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని కాదు, ఇద్దరికి ఏది రైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనిమిదోది వచ్చేసి సీక్రెట్ ఫ్రెండ్స్ ఉండడం. అంటే లైఫ్ పార్ట్నర్కి తెలియని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అది వాళ్ళకి తెలియని అనుమానము, ఏంటంటే ఒక ట్రస్ట్ డెఫిసిట్ అనేది అవుతుంది. పర్టికులర్గా ఆపోజిట్ జెండర్ దగ్గర మాత్రము మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, ఇప్పుడు భర్తకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా లేకుంటే ఫీమేల్స్తో ఫ్రెండ్షిప్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలో తెలియాలి అండ్ హెల్తీ బౌండరీస్ ఇంతకుముందు అన్నట్టు కూడా ఉండాలి. అలాగే భార్యకు కూడా మేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒక ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్కి ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. సీక్రెసీ ఉండకూడదు, తెలియని ఫ్రెండ్స్ ఉండకూడదు. సర్ప్రైజ్ అయినప్పుడు వాళ్ళకి లేని అనుమానాలు వస్తాయి. ఇద్దరి మధ్యలో అనుమానం పెనుభూతంలాగా ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు సీక్రెసీ మెయింటైన్ చేయకూడదు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 9వది ఏంటంటే డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ దాటేయడం కూడా ఒక రెడ్ ఫ్లాగే. సెన్సిటివ్ టాపిక్స్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని అంటే ఎలాంటి సంకోచం లేకుండా, మొహమాట పడకుండా, టఫ్ టాపిక్ అయినా ఆ టాపిక్లో నేను కొంచెము నాదేమన్నా తప్పున్నా, ఏదైనా సెన్సిటివిటీ ఉన్నా, నా మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, ఆ సెన్సిటివ్ టాపిక్ బంధానికి ఇంపార్టెంట్ అంటే కూర్చొని మాట్లాడాలి, దాటేయకూడదు. వి షుడెంట్ అవాయిడ్ ఎనీ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంజెక్షన్కి భయపడితే, ఆ నొప్పికి భయపడితే రేపు పొద్దున్న సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా ప్రాణాలకి హాని కలిగించే పరిస్థితి కూడా తెచ్చుకోవచ్చు. అందుకే డిఫికల్ట్ కాన్వర్సేషన్ అయినా మీరు ఫేస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న 9 ఇవైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో అందులో ఒక్క రెడ్ ఫ్లాగ్ కూడా ఒక్కొక్కసారి విధ్వంసాన్ని, బ్రేకప్స్ వరకు కూడా దారి తీయొచ్చు. అలాగని ఇక్కడ పానిక్ బటన్ ప్రెస్ చేయట్లేదు నేను. ఏదో ఒకటి మనస్పర్ధలు, చిన్న చిన్న రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. కానీ మీకు తెలిసినప్పుడు వాటిని హెల్తీగా సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ముందుకెళ్తుంది. అలాగే ఈ వీడియోని మీ లైఫ్ పార్ట్నర్తో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది విషయాన్ని లైఫ్ పార్ట్నర్తో ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసినప్పుడు దట్ స్పీక్స్, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మీ లైఫ్ పార్ట్నర్స్ ఏమి నెగిటివ్ కాదు, టాక్సిక్ కాదు. వాళ్ళకి హెల్తీ వేగా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆ కమ్యూనికేట్ చేయలేకుంటే, మీరు రీచ్ అవ్వలేకుంటే ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవుతుంది. స్టే బ్లెస్డ్ and stay connected. See you in the next video.